నమస్కారం గురువుగారు. నమస్కారం, చెప్పమ్మా. గురువుగారు, మహాశివరాత్రి రోజు శివలింగానికి అన్నాభిషేకం చేస్తే 100 జన్మల పుణ్యం వస్తుందంటారు, నిజమేనంటారా గురువుగారు? అన్నాభిషేకం కంటే పండ్లు పలహారాల అభిషేకం, తర్వాత పంచామృతంతో అభిషేకం ఎందుకు చేయకూడదు? మీరన్న ప్రశ్న అదే కాబట్టి అసలు అన్నానికి ఉన్న అంతరార్థం ఏందో తెలవాలి చాలామంది. అవును గురువుగారు. అభిషేకం చేయడం అంటే ఏమిటి? అంతరార్థం ఏంటంటే మహాశివుడి పెళ్లి రోజు శివరాత్రి అంటే యాక్చువల్లీ అంటే తండ్రి పుట్టినరోజు. తండ్రిని ముల్లోకాధిపతిగా నిర్ణయించిన రోజు ఇది. మహాదేవాది దేవతలు ఆయన సారథి అని ప్రకటించిన రోజు ఇది. కాబట్టి మహాశివరాత్రి గురించి కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే బ్రహ్మ విష్ణువుల తగాదుని తీర్చినందుకు వాళ్ళు చేసిన గొప్ప పండగ రోజు మహాశివరాత్రి. తర్వాత పార్వతీమాతని పెళ్లి చేసుకొని అహం లేకుండా ఒక రాక్షసుడిని సంహరణ చేసిన రోజు ఇది. మీరన్న అన్నానికి సంబంధించిన విషయ వివరాలు ఏమిటనంటే మహాముఖంటి పెళ్లి రోజు అని అంటే జనరల్గా సహజంగా సందడి ఎక్కువ ఉంటుంది. అవును గురువుగారు. ఎలాంటి కార్యక్రమాలు చూసినా కూడా ఊరూరు అంగరంగ వైభవంగా చేసుకోవాలి, ఎందుకంటే శివరాత్రి కదమ్మా. పార్వతీమాత పెళ్లి తరుణం చాలా గొప్పది. ఇక్కడ అల్లుడు ఎలా ఉంటాడని ఊరంతా ఎదురు చూస్తుంటే తండ్రి దేశదిమ్మరై ఎప్పుడు చూసినా చితాభస్మాన్ని రాసుకొని ఒక చేతిలో త్రిశూలం పట్టుకొని ఒక చేతిలో ముని కలశం అంటారు, ఇలా పట్టుకొని ఉంటాం. ముని కలశం పట్టుకొని కాళ్ళకి చెప్పులు లేకుండా చూడ్డానికి మొత్తం దుమ్ము ధూళితో ఉండి నడుస్తూ ఉంటాడు ఆయన. అలాంటి వాళ్ళని ఎందుకు ఇష్టపడ్డది పార్వతీమాత అని తల్లిదండ్రులు బాగా హెచ్చరిస్తూ ఉంటారు, దక్షుడు మరియు దక్షుడి భార్య. కానీ తల్లి ఏమంటుందంటే పార్వతీమాత, నా కళ్ళతో చూడండి ఆయన ఎంతటి వీరుడో తెలుస్తుంది, ఆయన గుణగణాలు ఏంది అని అమ్మ ఎన్నో విధాలుగా పరివిధాలుగా అవతల వ్యక్తిని కన్విన్స్ చేస్తారు. అంటే వాళ్ళ అమ్మని ఎంత కన్విన్స్ చేసినా అత్తగారు ఒప్పుకోరు. నాకు అసలు ఆయన నచ్చలేడు, అదేంది ఆయన ఎలా ఉన్నాడు, చర్మం ఏంది, ఇట్లాంటి కొన్ని వివరణ ఇస్తూ ఉంటే అమ్మ ఏమంటుందంటే, నా నాదుడు అంటే నేను ఇష్టపడ్డవాడు నా మనసుతో వారాన్ని చూడగలవు అమ్మ అని అంటే ఈవిడ షరతు పెడుతుంది. ఇక నాకు అవన్నీ తెలియదు, ఆయన గారు రాజులాగా గుర్రం మీద వస్తేనే నేను పెళ్లి చేస్తాను నీకు, అంతేగాని ఆ దుమ్ముతో ధూళితో ఈ చితాభస్మాన్ని రాసుకొని ఆ కేశాలతో అలా రావడం, త్రిశూలం పట్టుకొని రావడం, పులి చర్మం వేసుకొని ఈ పైన జంజం ఒకటి పెట్టుకొని రుద్రాగ్ని నేను దీన్ని ఒప్పుకోను అని అంటే ఈ మాట ఆ మాట శివుడి దాకా పోతుంది. నందీశ్వరుడు వచ్చి చెప్తాడు తండ్రికి, రాజులాగా వస్తేనే వాళ్ళంతా దగదగ మెరిసే రాజ లక్షణాలు అంటే బంగారము వైడూర్యాలు ఇవన్నీ తీసుకొని వస్తేనే మీకు పెళ్లి చేస్తుందంట అంటారు. అలా చేసిన ఆ తరుణం అమ్మ తండ్రి సరే అంటాడు, ఓకే మా అత్తగారికి ఇష్టమైతే నేను అలాగే నట తప్పేముంది అని చెప్పేసి ఇంకా తండ్రి ప్రమద గణాలతో వస్తుంటాడమ్మా. ఊరు వస్తుంది. శివుడి పెళ్ళి అంటే మామూలు విషయమా? అటు విష్ణు మహానీయుడు పెద్ద రథంతో వస్తుంటారు, ఇక్కడ ఇంద్రుడు రథంతో, అక్కడ కుబేరుడు రథాలతో, ఇక్కడ బ్రహ్మ పెద్ద పెద్ద రథాలతో ఎన్నో విధాలుగా ఆయన పెళ్ళికి ఇట్లా పెళ్లి కొడుకు వస్తున్నాడు అని అంగరంగ వైభవంగా వస్తుంటారమ్మా. లక్షల మంది వస్తున్న ఆ తరుణంలో ఇక ఊరు పెళ్ళి చేసుకునేవారు అంటే పిల్ల వాళ్ళ ఇంటి దగ్గరే కదమ్మా పెళ్ళి అయ్యేది. ఆ ఊరికి వచ్చేసరికి ఊర్లో అందరూ ఎదురు చూస్తుంటారు, తండ్రి ఎలా ఉన్నాడు చూద్దాం అల్లుడుగా కొత్త అల్లుడు అందరూ ఎగబడి ఒకటే చూస్తుంటారు తల్లి. అలా చూస్తూ ఇక ఆ నోట ఈ నోట అత్తగారి చెవులో పడుతుంది, మీ అల్లుడు వచ్చాడంట అని. అల్లుడు వచ్చాడంటే ఆ అత్తగారు కూడా హడావిడిగా పరిగెత్తుకు వస్తూ ఉంటారు. ఆహా ఎంత బంగారంతో మెరుస్తూ వస్తున్నాడు అని అందరూ అంటారమ్మా. పక్కన ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత అందంగాడు, ఎంత వీరుడు, ఎంత అందంగా ఎంత అంగరంగ వైభవంగా వస్తున్నాడు అసలు మీ అల్లుడు, అది ఇదేనంటే ఎక్కడున్నాడు అని చూస్తే సరిగ్గా మధ్యలో ఉన్నాడు కదా, ఎంత మెరుస్తున్నాడు చంద్రుడు యోలే అది అని అంటే నాకు భిక్షగాడే కనబడుతున్నాడు కానీ ఒక వీరుడు కనబడతలేడు అంటది ఈవిడ. శివుడి మహిమ ఏంటంటే ఆవిడ కళ్ళకు మాత్రమే భిక్షగాడిలా కనబడతాడు ఆయన, మిగతా వాళ్ళందరికీ రాజులా కనబడతాడు. అర్థం కాదు పరమార్థం ఏంది అని ఈవిడ తలకి పట్టుకొని లవోదిమో అంటది. అప్పుడు పార్వతీమాత దగ్గర చెప్పి వస్తుంది, అమ్మా నువ్వు నన్ను మోసం చేశావు, నేను ఎలా రమ్మన్నాను నీ పెనిమిటిని, ఆఖరికి అలానే వచ్చాడు దుమ్ము దుల్లితో అని చెప్పేసి అందరూ మధ్యలో అమ్మని నిలదీస్తే అమ్మ కూడా హడావిడిగా వస్తుంది. వచ్చి గుమ్మం దగ్గర నుంచి చూస్తే శివుడు వీరుడు లాగానే వస్తుంటాడు. అమ్మ అన్నీ వేసుకున్నాడు కదా అని అంటే లేదు నాకు భిక్షగాడిలా కనబడుతున్నాడు కదా అంటే అప్పుడు అంతరార్థం అర్థమవుతుంది. నేను ఇష్టపడ్డా కదమ్మా, కాబట్టి నీ అల్లుడు నీకు భిక్షగాడిలాగే కనబడతాడు, నా కళ్ళతో చూస్తే ఆయన వీరుడిలా కనబడతాడు. ఇప్పటికి కూడా అల్లుల్ని భిక్షగాడిలా చూస్తారు,
ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళని గుర్తుందా? అవును అవును తండ్రి ప్రేమ వివాహం చేసుకోవడం చేత తండ్రి నిజమే చూపిస్తాడు ఆమెకి, నేను ఇలానే ఉండేటోడిని, మీకోసమని నేను రంగులు హద్దులు ఇవన్నీ నేను వేసుకోలేను అని అంటూ ఉంటాడు. అలాంటి అంగరంగమైన పెళ్ళమ్మ వేద బ్రాహ్మణులు, సాధువులు, అఘోరాలు అందరూ ఏం చేస్తారంటే ఇప్పటికి కూడా ధూపదీప నైవేద్యాలు, పంచభక్ష పరమాన్నాలు పెడతారు, పండ్లు అన్నీ పెట్టి చేస్తారు, పెద్ద బంతి అన్నీ చేస్తున్న ఒక రోజు పెళ్ళి అంటే ఖచ్చితంగా వంటలు 10 విధాలు ఉంటాయి. తండ్రి ఏం చేస్తాడంటే ఈ పెళ్లి రోజు పరీక్షించదలుచుకుంటాడు భక్తులని. నా భక్తులు తీవ్రమైన పూజలు చేస్తున్నారా, తీవ్రమైన మనస్సాక్షితో చేస్తున్నారా, లేకపోతే నేనున్నానన్న ఈ యొక్క నమ్మకం భక్తి శ్రద్ధలతో చేస్తున్నారా అని గమనించదలిచి ఆయన గారు ఏం చేస్తారు, ఈ పెళ్లి రోజు బయలుదేరుతాడు. తల్లి బయలుదేరి తండ్రి ఏం చేస్తాడంటే అర్ధనారీశ్వరి రూపంలో వస్తాడు, అంటే ఒక భిక్షాటకుడు రూపంలో వస్తాడు. భిక్షాటకుడిలాగా చాలా దుమ్ము ధూళితో ఒక కంచం పట్టుకొని వస్తాడు. భవతి భిక్షాందేహి అని గట్టిగా వస్తాడు. అగ్గుమంలోకి వచ్చి పెళ్ళి ఎక్కడైతే జరుగుతుంది అక్కడ పెళ్ళి అంటే అమ్మ వంటలు ఉంటాయి, పండ్లు ఉంటాయి, పలహారాలు ఉంటాయి, అంగు అరవాటం ఇక మామూలు ఉండదుగా. అందరు ఏమంటారు, భవతి భిక్షాంది అంటే ఎవరు ఈ భిక్షగాడు, ఈ సమయంలో వచ్చాడు డిస్టర్బ్ చేయడానికి, పెళ్ళి అవుతుంది అనేది కనబడతలేదా, వెళ్ళవనండి అని చెప్పి కొంచెం గట్టిగా మందలిచ్చే సందర్భం ఏర్పడుతుంది. తండ్రి మళ్ళీ అంటాడు భవతి భిక్షాందేహి అని అంటే ఒక 5-6 మంది బయటకు వచ్చి, ఏమయ్యా పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేస్తున్నాముగా, మీకు తెలియదా, ఆయనని మనం అది చేయలేము, ఆయనకు పెట్టకుండా నీకు పెట్టలేము, ఎందుకు అలా చేస్తున్నారు, ఆలోచించండి మీరు, 1 గంట పడుతుందో 2 గంటలు పడుతుందో అంటే తండ్రి 3వసారి అంటాడు భవతి భిక్షాందేహి అని అంటే తండ్రిని కొంచెం వెనక్కి జరుపుతారు. మేము అన్నం పెట్టలేము, ఇప్పుడు పూజ కానిది, తండ్రి కళ్యాణం కానిది మేము పెట్టలేము అని అంటే ముఖంటి మాట ఏమంటాడంటే, మీరు పెట్టే ఆ పవిత్రమైన పంచభక్ష పరమాన్నాల్లో నుంచి నా కడుపుకు ఒక ముద్ద తీసుకొస్తే ఆ పవిత్రం అయిపోతుందా, మీరు చేస్తున్న ఆ పండగ, ఆ పూజ, ఆ పెళ్ళి అని అడుగుతారు. తర్వాత మళ్ళీ తండ్రి ఇంకో మాట అంటాడు, నాకు పెడితే మీ తల్లి తండ్రి అంటే పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి పారిపోతారా, అసలు మీరు పూజిస్తున్న ఆ పూజ విగ్రహాలక లేకపోతే నిజమైన ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టకూడదన్న ఆలోచన, సహాయంతో వచ్చిన వాడికి సహాయం చేయాలనా, మీరు పెట్టిన ఆ ధూపదీప నైవేద్యాలు విగ్రహాలు తింటాయా, ఒక మాట ఆలోచించి చెప్తాడు. విగ్రహాలు అయితే తిను, అభిషేకాన్ని స్వీకరించాడు. అర్ధనారీశ్వరి తత్వాన్ని అంటే అన్నపూర్ణాదేవిని సగభాగం పెట్టుకున్న నా తండ్రికి నువ్వేం పెట్టగలవు నైవేద్యంగా, గంగాధరుడు అంటే తల్లి గంగామాతని నెత్తిలో పెట్టుకున్న తండ్రికి ఏ అభిషేకం చేయగలం మనం, ఏం చేయలేం కదా. అంతఃకరణ శుద్ధి లేని మీరు, మనస్సాక్షి లేని మీరు ఆకలితో వచ్చిన ఒక వృద్ధుణ్ణి కడుపు చూడకుండా వెనక్కి పంపించేసినందుకు ఈరోజు ఏ కళ్యాణం అయితే మీరు చెయ్యదలిచారో ఆ రోజు ఆకలితో అలమటించుదురుగాక, ఇదే మేము పెట్టబోయే మహాశాపం అని తండ్రి ఎడమకాలు పైకి లేపి తదాస్తు అని అంటాడు. అని వెళ్ళిపోతాడు ఇంక అక్కడి నుంచి. అప్పుడు ఆకాశవాణి వినబడుతుంది, భక్తులారా వచ్చింది మహాముఖంటి, మీలో ఉన్న నిజమైన భక్తిని వికిలించడానికి వచ్చాడు. ఆయన ఆకలితో వచ్చిన ఆ తరుణాన్ని మీరు గమనించలేరు. పుణ్యం పుణ్యం అంటూ మీరు అసలైన ప్రాణనాథుడినే అశ్రద్ధ చేశారు. ఇకపైన మీరు చేయబోయే ఈ శివరాత్రి కళ్యాణ రాత్రి మీరు ఆకలితో మీరు అలమటిస్తూ తండ్రికి కోసమని ఎదురు చూసే ఆ మహారోజే ఈ మహాశివరాత్రి రోజు అని తండ్రి శాపం పెడతాడు మానవ శరీరాలకి. ఒక శివుడి యొక్క శాపానికి మనము అంటే తండ్రి శాపం కూడా మనం ఇది వివరంగా పాటిస్తున్నాం. ఏ విధంగా పాటిస్తున్నారు, ఒక భిక్షాటకుడు ఆకలితో వచ్చింది ఎక్కడికి, పెళ్లికి. పెళ్లిలో అన్ని భోజనాలు వండుతారు, అన్ని రకాలు వండుతారు కదమ్మా. ఒక కంచంలో కొంచెం తీసుకెళ్లి పెట్టేలేని మనము ఆరాధన విషయంలో నిజమైన సహాయాన్ని, నిజమైన ఆకలితో ఉన్న వాళ్ళని మర్చిపోతున్నాం అనేది ఇక్కడ తెలుసుకోవాల్సింది, సమాజానికి ముఖ్యంగా చెప్పాల్సింది. ఇప్పుడు శివరాత్రి రోజు అన్నానికి సంబంధించిన విషయ వివరణ ఎందుకు వచ్చింది అనేది మన డీప్గా పోతే అమ్మా, మరి ఆ రోజు నా తండ్రి వచ్చింది ముఖ్యంగా అన్నం పెట్టమని, ఆకలితో ఉన్న వాళ్ళకి, ధర్మాన్ని పాటించమని, సహాయంతో ఎదురు చూసే వాళ్ళకి, న్యాయాన్ని అప్పచెప్పమన్నాడు, నిజంగా న్యాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి. కాబట్టి ఇది ఒక కను విప్పు లాంటి నిజం తల్లి. శివపార్వతుల కళ్యాణం విన్న మనము మరో జన్మకు కూడా పుణ్యంగానే పుడతాం. అంటే ఆ కళ్యాణానికి అంత విలువ, శివపురాణం విన్న వాళ్ళకి అంత విలువ. ఇప్పుడు మీరన్న ప్రశ్న అమ్మ, అన్నం అనేది ఎందుకు పెడతారు అని అంటే, ఆ రోజు తండ్రి అన్నానికి సంబంధించిన విషయ వివరణ తెలియజేయడం చేత
ఆకాశవాణి వినబడుతుంది. మహాముఖండిని మీరు చూసిన ఆ తరుణం, మీరు ఆలోచించిన ఆ తరుణం ప్రకృతికి విరుద్ధముగా ఉండడం చేత ఈ రోజే మరో సంవత్సరం తర్వాత అంటే మరి ఇంకొక రోజు మహాశివరాత్రి రోజు శివుడి కళ్యాణం జరిగిన ఆ రోజు ఉపవాస దీక్షలు మీరు ఉన్నప్పుడు, నిజమైన ఆకలి మీరు తెలుసుకున్నప్పుడు నిజముగా మహాముఖంటి కడుపు నిండుతుంది. ఎందుకంటే ఆయన విలువ తెలియలే చేశాడు. ఈ విషయం అయితే అమ్మా మన వాళ్ళు చేసే విషయాలు ఏంటంటే పండ్లు, పలహారాలు, కొన్ని అభిషేకాలు చేస్తారు. అవును గురువు. ముఖ్యంగా మన వాళ్ళు చేయాల్సింది ఏం తెలుసా అమ్మా, ఆ రోజు ఉదయం 12 లోపే ధూపదీప నైవేద్య అభిషేకాలన్నీ చేసి 12 తర్వాత చాలా మంది ముత్తైదులకు తెలవాలి. ఆ రోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం రోజమ్మ ఒక్క ఇంటి నుంచి 11 మందికి ముత్తైదు ఆయన ఇయ్యాలి తల్లి. ఎంత పవిత్రం అంటే అమ్మ, అర్ధనారీశ్వరి తత్వాన్ని చూపించిన ఏకైక వీరుడు, మహావీరుడు. అలాంటి రోజు నా తల్లి గౌరమ్మని మనం ఇంటికి పిలిచి ఆ గౌరీ మాతకు సంబంధించిన ఒక చిన్న వ్రత సంకల్పం పెట్టి వచ్చిన వాళ్ళకి కాళ్ళకి పసుపు పెట్టి వాళ్ళ చేతుల ద్వారా మన చేతుల ద్వారా ఆశీర్వాద బలం తీసుకొని అక్షంత బలాలు పార్వతీ పరమేశ్వరుల ముందు ఆ మామిడి తోరణాలు పెట్టి ఇంట్లో ఉన్న ధూపదీప నైవేద్యం అందరూ ఆశీర్వాదం తీసుకున్నప్పుడు మరి తండ్రి ఆయన పెళ్లి రోజు కాకపోతే ఇంకే రోజు మనకు వరాలిస్తాడు. ఆయన మెచ్చుకున్న రోజు అది, ఆయన నచ్చుకున్న రోజు కాబట్టి గౌరమ్మని పిలిచే తరుణం చాలా ముఖ్యమైనది. మేమైతే మాకు తెలిసిన చాలా మంది భక్తులు, నా భక్తులు అదే చేస్తారు. 21 మందికి ఇస్తారు, 50 మందికి ఇస్తారు. వాయనం అనగానే మనం పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు తల్లి. ఒకరు పెట్టుకొని ఒక అరటిపండు పెట్టి, తమలపాకు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి ఇచ్చి మాకు ఉచిత మా వాయనం ఆ కాళ్ళకి పెట్టి ఆ పసుపు నిజంగా గౌరమ్మకి స్వీకరణ ఇచ్చినట్టే. ఈ తరుణాలు చేయట్లేరు, మర్చిపోతున్నారు. ఎప్పుడో ఒకసారి చేస్తారు మన వాళ్ళంతే. అలా చేయకుండా ఆ రోజు ప్రత్యేకతనే కళ్యాణమైన రోజు. శివ కళ్యాణం అనేది ఇతిహాస తాళపత్ర పురాణ గ్రంథాల్లోనే వైవిధ్యమైన జీవన రేఖ. అలాంటి రోజు మనందరం అలా చేయడం చేత ఒక పుణ్యం వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఉపవాస దీక్షలు ఎలా తీయాలి, చాలా మంది గుడికి వెళ్ళి తీస్తారు, కొంతమంది రాత్రంతా జాగారాలు చేస్తారు కదా. ఉపవాస దీక్షలు 4 తర్వాత ఎప్పుడైనా తీసే అధికారం ఉంది తల్లి. మనం పోయి తీసేసుకుంటాం. పండ్లే ఎందుకు తినాలి అనేది ఏంటంటే మానవ శరీరంలో కొన్ని మనకు కావాల్సిన వివరణల కోసం అని, శక్తి కోసం అని మనం ఉపవాసం. పండ్లు పలహారాలు ఎందుకంటే తండ్రి అన్నం పెట్టలేకపోయిన ఆ పరిస్థితిలో ప్రకృతిని మనం స్వీకరిస్తున్నట్టు. అంటే పచ్చటి ఆకులు, తర్వాత పండ్లు పలహారాలు అన్నిటి ముఖ్యంగా చూస్తే శాకాహారానికి సంబంధించిన విషయం అంటే పుణ్యం. ఈ వివరణ కొంచెం డీప్గా వెళ్తే అమ్మ, తండ్రి మళ్ళీ వస్తాడేమో ఏ సమయంలో అయినా అని 12 గంటల వరకు జాగారం ఉంటారు. ఇది అక్కడ వివరణం. అంతేగాని కంటి మీద కొనుకు ఎందుకు పడద్దు అంటే, మరి కొనుకు పడితే పరమశివుడు వచ్చేస్తే. మీకు తెలుసా తల్లి, ఒక అమ్మ ఉన్నది విజయవాడలో. ఆవిడ ఏమంటదంటే అమ్మ, శివరాత్రి రోజు అంటే గత 25-30 సంవత్సరాల క్రితం చెప్పింది. ఆవిడకంట శివరాత్రి రోజు ఒక పెద్ద ఆయన భిక్షాటన అడిగి పోయిందంట. ఆయన ఇంతవరకు గరవడలేడట. మళ్ళీ 22 ఏళ్ళు అవుతుందంట. ఈ మధ్య సందర్భం ఆయన వచ్చిన ఆయనకు అన్నం పెట్టిందంట, వాళ్ళ అరుగు పైన కూర్చోబెట్టి ఆయన కొద్దిసేపు ఒరిగిందంట, నిద్రపోయిందంట, తర్వాత వెళ్ళిపోయిందంట. ఆయన వెళ్ళిన అడుగు కూడా కనబడలేదంట అమ్మ. అంటే ఆమె చెప్పినప్పుడు కూడా ఎంత బలం అనిపించిందంటే, ఇతిహాసాలన్నీ రుజువు చేయబడ్డాయి కదా. ఎక్కడో పుణ్యవతులకి, ఎక్కడో పుణ్యం చేసిన మనుషులకి తండ్రి దర్శనం ఇస్తున్నాడు అనేది నిజం. ఏమో ఆ రోజు నిజంగా తండ్రి వచ్చాడేమో, లేదేమో నిజంగా ఆకలితో ఒక వ్యక్తి వచ్చాడేమో, కానీ ఈమె పెట్టడం తరుణం చాలా గొప్పగా. ఆమె ఆ రోజు నుంచి అంట ఇప్పటి వరకు భవతి భిక్షాం దేహానో అమ్మ అని ఎవరు వచ్చినా కూడా అర్ధగంట ముచ్చట పెట్టని పంపించదట. అట్లా ఒక తరుణాన్ని గెలిచారు. ఒక పొద్దులో కూడా మన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తల్లి, రుద్రాక్షలు చేతిలో పెట్టుకొని శివుడి పాటలు, చాలా వైవిధ్యమైన పాటలు వినాలి. అంటే మోగే డీజేలు కాదు, ధర్మమైన ఒక సందేహాలు వినేలం. గురువులు చూడండి, ఈ మధ్య కాలంలో శివుడి కళ్యాణం చేస్తూ పురాణాలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఊర్లో ప్రతి గుడిలో చూడండి శివ కళ్యాణం జరుగుతుంది. ఈ ముసలి వాళ్ళు పెద్దవాళ్ళే పోవాలన్నా, కుటుంబం అంతా పోకూడదు? పోవచ్చుగా. ఎందుకు పోరు తల్లి? పోయేది ఎవరు తెలుసా అమ్మ, ఈ పెళ్ళి అయినాక ముత్తైదులు ఉన్న వాళ్ళు, కొంచెం వయసు పడ్డ వాళ్ళే వెళ్తారు. మళ్ళీ పురుషులు కూడా వెళ్ళారు. ఈ మిగతా వాళ్ళందరూ షటిల్స్ ఆడతారు, వీధిలో క్యారమ్స్ ఆడతారు. ఇవన్నీ చేయడం ఎందుకు తల్లి? పుణ్యం అనేది పరమాత్మ అంత వివరంగా చెప్తే, పండగ రోజన్నా నువ్వు తండ్రి గుడికి వెళ్ళి ఒక పురాణం, శివ పురాణం విని చాలా బాగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము చెప్తాం అమ్మ శివ పురాణం చెప్పడం ఎంత గొప్ప. ఇప్పుడు చూడండి, నేను శివపురాణం గురించే చెప్పుకొచ్చా. ఇలాంటి వీడియోస్ నాలాంటి వాళ్ళు గురువులు చాలా మంది వచ్చారమ్మా. నేనంటే శివభక్తుని కాబట్టి శివుడి గురించి వివరంగా చెప్తా. చాలా మంది బ్రాహ్మణులు, పీఠాధిపతులు ఎందరో వచ్చారు కదా, వీళ్ళందరికీ పెట్టుకొని ఒక నియమం లాగా వినాలంట నేను. ఆ నియమం లాగా విన్నప్పుడు ఏమైందంటే తల్లి, భక్తి
ఏదో విధంగా తండ్రిని చేరాలి. ముఖ్యంగా మానవులు మనందరం తెలుసుకోవాల్సింది ఏం తెలుసా తల్లి, నీ చేతుల ద్వారా ఆ రోజు అన్నదానం చేయాలి. ఒక పండు, ఒక పలహారము అయితే 10 మందికి కలిసి 100 మందికి పెడదాం. అలా చేసిన ఆ మహా శివరాత్రి రోజమ్మ నిజంగా మహాముఖంటి ఆనందపడతాడు. చూడమ్మా, పండగ కాబట్టి పండ్లు పలహారాలు మన ఇంటికి తెచ్చుకుంటాం, కానీ పండగ రోజన్నా మాకేమన్నా పెడతారేమో అని ఎదురు చూసే భిక్షాటకులు వందల్లో ఉన్నారు తల్లి, అనాథాష్టాలు వందల్లో ఉన్నాయి. మన కోసం ఎదురు చూసి ఎందరో ఉన్నారు కదా. కనీసం ఈ శివరాత్రి కన్నా అలా చేస్తే తండ్రి ఎంత ఆనందపడతాడో. తండ్రి కోరిక కూడా అదే. ఎంతో అభిషేకాలు నెత్తి మీద చేస్తాం, తండ్రికి పోస్తాం, నెయ్యి, పాలు, తర్వాత తేనె, ఎన్ని పోస్తాం తల్లి. ఎక్కువ శాతంగా చూడండి చెత్తలోనే ఉంటాయి. అది వస్తే పౌష్టికం మనకు. దానికోసం ఎంతమంది పిల్లలు ఈరోజు ఎదురు చూస్తలేరు, ఎంతమంది పెద్దవాళ్ళు ఆకలితో ఎదురు చూడట్లేరు. ఓ పండు ఇవ్వలేమమ్మా మనం కొనుక్కున్న పండు. అసలైన జీవితం నిండుగా నీకు ప్రసాదించిన పరమశివుడి ఆజ్ఞే సహాయపడండి అని. నిజంగా సహాయపడండి అని. ఆ రోజు ఈ రోజు శివరాత్రి రోజు మొదలుపెట్టి అందరం మారడం చాలా ముఖ్యమైనది. అన్నదానాలు చేయాలి ఆ రోజు. అన్నదానాలు కూడా ఎలా చేయాలో తెలుసా? ఆకలితో ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం చేయాలి. ఎక్కడో మన వీధిలో చేసుకోవడం కాదు. మన వీధిలో చేసుకున్న అన్నదానానికి విలువ కొంచెం తక్కువనే అంటాను నేను. ఎందుకంటే కొంతమంది తింటారు, మిగతా వాళ్ళంతా ఇస్తరాకులన్నీ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక్క ఇస్తరాకన్నా మా కడుపుకు రాదా అని ఎదురు చూసే ఎందరో భాగ్యులు రోడ్డు పైన ఉన్నారు తల్లి. వాళ్ళందరి దాకా తీసుకెళ్తే నిజంగా ఆకలితో ఉన్నవాడు తింటూ ఉంటే అమ్మ పక్కన పరమశివుడు నవ్వుతూ ఉంటాడు. అది కాదా భక్తి, అది కాదా నేను కోరుకున్న మనస్సాక్షి, అది కాదా నా పార్వతిని నిన్ను తెచ్చుకున్న మహారాత్రి, అది కాదా నేను పుట్టిన ఈ శివరాత్రి, ఇదే కదా నా పెళ్లి రోజు మహాశివరాత్రి అని చెప్పి ఆ రోజు రావాలి. అంతేకాని హంగు ఆర్భాటంలో భక్తి లేదు తల్లి. భక్తి నిజమైన ఆకలిలో ఉంది. భక్తి నిజంగా ఎదురు చూసే ఆ చూపుల్లో ఉంది. ఈరోజు ఎంతమంది వెళ్తాం మనం చెప్పండి? చుట్టాల దగ్గరికి తక్కువగా వెళ్తాం. మన కోసమే ఎదురు చూసే కొన్ని కడపలకు వెళ్ళాలి. అది కదా మా పుణ్యం. అందరం కలిసి 35 వాయనాలు తీసుకోవాలి ఈసారి. అందరికి ఆకలి ఒకరికొకరు చేసిన చాలు తల్లి. నువ్వు కుబేరంలాగా 4-5 ఎద్దుల మండలు తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఉన్న 10 రూపాయలు ఓ పండు తీసుకొచ్చినా అదే మహాపుణ్యం. పుణ్యం కొద్దే జీవితం తల్లి. శివుడు అలా నిర్ణయం ఎందుకు తీసుకొచ్చాడో చూసారా? ఆకలి విలువ దీంట్లో ఎంత శాస్త్రం దాగుంది. మన వాళ్ళు సైంటిఫిక్గా కూడా ఏం రుజువు చేశారు? ఈ ఒక్క రోజన్న ఆకలితో ఉంటే ఎన్నో మైక్రాన్స్ మన దగ్గర డిజైర్ అంటే బర్న్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుందని కూడా రుజువు చేశారు. 2 విధాలుగా ఉపయోగం తల్లి. ఇదమ్మా మహాశివరాత్రి నువ్వు అన్న మహావివరణ. ఓకే గురువు గారు, మాకు తెలియని ఎన్నో సందేహాలని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం తల్లి.